తెలంగాణ సీఈఓ రజిత్ కుమార్ ను చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కలిశారు. ఉద్దేశపూర్వకంగా తనిఖీల పేరుతో పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని రజిత్ కుమార్ ను కోరారు. ఎవరిదో 10 లక్షలు దొరికితే నావి 15 కోట్లు దొరికినట్టు వాళ్ళు న్యూస్ లీక్ చేస్తా ఉన్నారు. టీవీ ఛానల్ కూడా వీటన్నిటి దుష్ప్రచారానికి గురిపడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డీటెయిల్గా తెలుసుకొని ఏం రిపోర్ట్ చేయాలనో చేయండి. కానీ సంతోషం ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారంగా వాళ్ళ సర్వేల ప్రకారంగా మాకు తెలిసిందంట నేను భారీ మెజారిటీతో గెలుస్తున్నా. ఈ భయంతో వీళ్ళు ఏదో ఆరోపణ మా చుట్టమంట, ఏదో దూరం చుట్టమంట, ఎవరో అంట పట్టుకొని నాకు అంటగట్టి ఏదో 15 కోట్లు అంట. 15 కోట్లు ఉంటే ఎక్కడున్నాయి చెప్పమనండి. ఇవన్నీ పనికిరావు. ప్రజలు తెలివిగల్లోళ్ళు. ఇంకోటి ఏంటంటే నేనెవరో మా చేవెళ్ళ ప్రజలకు తెలుసు, నేను ఎటువంటి మనిషినో మా చేవెళ్ళ ప్రజలకు తెలుసు, తెలంగాణకు కూడా తెలుసు నేను ఎటువంటి మనిషినో. ఇవన్నీ పనిచేయే. ఇంతకుముందేమో లీడర్లను కొన్ని పనిచేసిండ్రు, అయినా గెలుస్తున్నా. గెలిచిన ఎమ్మెల్యేలను కొన్నారు, అయినా గెలుస్తున్నా. ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. మండల్ పార్టీ ప్రెసిడెంట్ను కొనవైండ్రు. వీళ్ళందరూ అయినా కూడా ఒక వేవ్ ఉన్నది, సైలెంట్ వేవ్ ఉంది. దానికి అదిరిపోయి వీళ్ళు ఇంతవరకు దిగిసారిండ్రు. ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ సీఈఓ రజత్ కుమార్ గారిని కలవడం జరిగింది. వారికి ఒక కంప్లైంట్ ఇచ్చినాము. ఏంటంటే ఒక్కరోజు